దండేసుకొని ఫోటోలు దిగిపోయేటోళ్ళు గంగాధర్ గారిని సభ మాట్లాడుతూ కూర్చున్నాను. We want justice. We want justice. We want justice. We want justice. There is Aikata. There is Aikata. Journalist Aikata. Journalist Aikata. Journalist Ventane. Journalist Ventane. We want justice. We want justice. We want justice. Journalist Ventane. Journalist Ventane. Journalist Aikata. Journalist Aikata. కురుట్ల మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పల్లెటూరు విజయసాగర్ మాజీ జిల్లా జగిత్యాలలో గత 40 ఏళ్ళుగా పార్టీ వ్యక్తులు వృత్తిలో కొనసాగుతారు. కొనసాగుతున్నారు. 30 ఏళ్ల కిందట కుటుంబానికి ఒక నలుగురికి మాత్రమే దీపావళి కింద ఇళ్లస్థానం ఇవ్వడం జరిగింది. ఒక గజం స్థలం కూడా 33 దశాబ్దాల కాలంగా ఒక గజం స్థలం కూడా ఒక ఇంటికి కూడా కేటాయించలేదు. 30 ఏళ్ళుగా మేము సాధారణంగా నిరసన తెలుపుతున్నాం. ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కలుస్తున్నాం. వచ్చినప్పుడు కూడా వారు కాదనడం లేదు, ఇవ్వడం లేదు. ఇగిస్తాం, అగిస్తాం, ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఇదిగో ప్లేసు, అదిగో జాగా తీసుకోండి అన్నట్టే గత 30 ఏళ్ళుగా కాలం వెల్లదీశారు. ఇక చావో రేవో తెలుసుకుందాం, ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఉద్యమిద్దామనే ఆలోచనతో గత వారం 10 రోజుల నుండి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 4 రోజులుగా ఈ ఆర్డీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ దీక్షా శిబిరం ఇలానే కొనసాగుతుంది. జర్నలిస్టులు అంటే అందరూ చాలా గొప్పగా భావిస్తారు, కానీ బీపీఎల్ కాదు సార్. బీపీఎల్ కంటే బీపీఎల్లో వచ్చే వాళ్ళే జర్నలిస్టులు. ఎందుకంటే వారికి సంస్థల నుండి వచ్చే ఆర్థికం అంతగా ఉండదు, అన్ని వేతనాలు ఉండవు. అవన్నీ విషయాలు మీకు తెలిసినాయి. ఈ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అనేది మా యొక్క హక్కు. అది మేమేం అడుకోవడం లేదు. మా యొక్క రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మాకు రావాల్సిన హక్కు. అంతేకాదు, ఎంత ఇచ్చినా మేము కొంత తీసుకుంటాం. ఏదో గూడు కల్పించినట్టు ఉంటుందని మేము భావిస్తున్నాం. జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభు గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. స్వాగతం పలుకుతూ
సార్ గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ అంతా కూడా ఒక నిరాశ నిస్పృహంతో ఉన్నటువంటి పరిస్థితి సార్. మన కొరుట్ల నియోజకవర్గంలో తమరి చొరవతోని సుమారు 100 ఇళ్ల వరకు కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కొరుట్ల ఉన్న మెట్పల్లి ప్రాంతంలో కలిసి దశల వారీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 100 ఇళ్ళు పూర్తయినందుకు మీకు మనస్ఫూర్తిగా జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం సార్. అట్లాగే ధర్మపురి ప్రాంతంలో కూడా మంత్రి ఈశ్వర్ గారి చొరవతో కూడా ఇల్లు నిర్మాణం కూడా మొదలైంది. అక్కడ కూడా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంది సార్. కానీ దురదృష్టమో అదృష్టమో మా దరిద్రమో తెలియదు కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్ మొత్తంలో కూడా 4 ఇళ్ళు కూడా మంజూరు కానటువంటి పరిస్థితి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితి సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 2014 నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి భావించినటువంటి జర్నలిస్టులకు నిరాశ మిగిలింది సార్. 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉన్నప్పుడు గౌరవ ఎంపీ కవిత గారు అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎల్రమణ గారు, జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అందరూ వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలుకు పూర్తి నోచుకోలేదు సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు మన ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఏనాడు కూడా ఒక నిరసన దీక్ష కూడా చేపట్టనటువంటి పరిస్థితుల్లో ఇక మాకు కూడా ఓపిక నశించి చివరి అస్త్రంగా మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది సార్. దీన్ని అన్యంగా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ కూడా రేపొస్తే మాపొస్తే ఇవచ్చిన అయిపోయిన హౌసింగ్ సొసైటీ అనే పేర్ల మీద జర్నలిస్టులంతా కూడా ఆశల పలకలో ఊరగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కూడా అలాంటి భ్రమలోనే ఉండి చివరి అస్త్రంగా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇది చేసిన అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ జర్నలిస్టు సోదరులు న్యాయమైన డిమాండ్లు అది పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు సోదరులు ఎక్కడ ఉద్యమం జరిగినా కానీ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇలా తెలంగాణ ఉద్యమం ప్రపంచానికి తెలిసిందంటే జర్నలిస్టు సోదరులు అని చెప్పి తప్పదు. మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. పత్రికా మిత్రులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి చేసేది కూడా పత్రికా మిత్రులే. ఎందుకంటే ఏ ప్రజలకు తెలవాలంటే మన మీడియా ద్వారా పత్రికల ద్వారానే ప్రజలకు మంచి కానీ చెడు కానీ తెలిసే వ్యవస్థనే పత్రికా వ్యవస్థ. అట్లాంటి వారికి గత 30 సంవత్సరాలకి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనందుకు చాలా బాధగా ఉంది. గతంలో జగిత్యాల పట్టణంలో ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు. ఎందుకు దానికి ఆలస్యమైందో అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికీ ఖచ్చితంగా కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి అందరూ పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. మా జగిత్యాల జర్నలిస్ట్ సోదరులకు మరి ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో 3 దశాబ్దాల నుండి కూడా ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అవసరాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీడియా కవరేజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇస్తారా మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఆ యొక్క ఆశలో ఈ 30 సంవత్సరాలు కూడా సమయం అంతా గడిచిపోయిన సందర్భంలో ఇవాళ తప్పకుండా ఇళ్ల స్థలాలు మరి సాధించుకోవాలి అనే ఒక అంకుటిత దీక్షతోటి మరి దీక్ష చేపట్టినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు మద్దతుగా ఇవాళ కాదు మళ్ళీ మీకు నియామక పత్రాలు అందే వరకు ప్రొసీడింగ్లు అందే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, బాబురెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లమ్మ గారు మేమందరం కూడా మీకు ప్రొసీడింగ్ కాపీలు మీకు అందే వరకు మీరు ఏదైతే దీక్ష చేస్తున్నారో అప్పటిదాకా మేము వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ భావం తెలపడానికి ఇవాళ మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు మరి అక్కడ కొరుట్లలో మరి వాళ్ళు అడగక ముందే మరి అన్నం పెట్టినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు మరి శాసనసభ్యుడుగా అప్పుడు ఉన్నప్పుడు కట్టించారు. మరి వల్ల వీళ్ళు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పేసి మీ అందరి కోసం మీకు సంఘీభావం తెలపడానికి విచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగరరావు గారికి, మార్కెట్ మాజీ చైర్మన్ లోకబాబు రెడ్డి గారికి,
మరి రాయకల్ పట్టణం నుండి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు మా జైత్యాల నుండి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి పక్షాన కూడా మరొకసారి మీకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా రంగానికి 4వ స్తంభం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరేది, సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అని కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే, నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరూ కూడా మేమంతా కూడా ఇచ్చినాం. మీడియా సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో మీ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి. కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు. మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కనెత్త కొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు వెనుక రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసారు, మరి ఏం చేయాలి? మనం గెలిచిందే ప్రజల కోసం, మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలనే కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళెవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం, ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. ఈరోజు మాట చెప్పిపోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నట్టే ఉంటాం ప్రొసీడింగ్ కాపీలు వచ్చే వరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా రోడ్డు మీద ఇవాళ కూర్చోవడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. తప్పకుండా మీ అందరికీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో గత 4 రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల కోరిక, దాదాపు కొత్త జర్నలిస్ట్ వస్తున్నారు, పాత వాళ్ళు అవుతున్నారు. అయినా ఇప్పటికీ ఎవరు కూడా దీని మీద చొరవ తీసుకునే ఉద్దేశంతో చిట్ట చివరిగా మన చేతున్న నిరాహార దీక్ష చేసేలా కానీ నిరసన చెప్తామని చెప్తున్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలని చెప్పి నిన్ననే నాకు హైదరాబాద్ ఫోన్ చేసి మేడం కింద 4 రోజుల నుంచి నడుస్తున్నది, అక్కడ మీరు రండి అని చెప్పి ఫోన్ చేసి మనకు నిరసనకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈ కార్యక్రమానికి గుర్తుని నడుపుతున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీరు కోరే దాంట్లో సమంజసం ఉండాలి. ఏదో అజమాయిషిగా మాకు ఇల్లు కావాలి అని అడుగుతలేదు. మీకు వేతనాలు ఉండే నాకు తెలుసు. మీరు రాసిన వార్త మీద 5-10 రూపాయలు కానీ మీకు ఖర్చులు పడినప్పుడు సరిపోవు. అటువంటి వార్తా విలేకరులు ప్రపంచానికే వెనుముఖమే. ఒక్కనాడు మీరు విన్న వార్తలు రాయకపోతే దేశం అంతా మునిగిపోతుంది. ఎక్కడ ఏమైందో తెలియని పరిస్థితి. పత్రికలు లేకపోతే, టీవీలు లేకపోతే ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. అటువంటి విలేకరులు ఒక చిన్న కోరిక, ఇళ్ల స్థలాలు కావాలి, ఏ రాత్రో ఏ పగలో వస్తాం, కిరాయి ఇళ్ళల్లో ఉన్నాం, పోయి తలుపు కొడితే కిరాయి కూడా తలుపు తీసే లేకుంటే ఈ రాత్రి అంటే ఏది ప్రాబ్లం అని చెప్పాలి, గ్రూప్ కోడ్ ఇవన్నీ ఉంటాయన్న ఉద్దేశంతో
మాకు ఒక నీడ కావాలని చెప్పి అడిగిన దాంట్లో సమంజసమైంది. మరి దేశంలో ఎన్నో చేస్తున్నాం మనం, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అటువంటిప్పుడు విలేకరులకు కూడా ఓ పద్ధతి పెట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ జాగించి వాళ్ళందరికీ 100 గదాలు ఇచ్చినాం. మనకు 150, 200 గదాలు ఇచ్చి ఇంట్లో కట్టడానికి కోసం మన చేతుల్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కొన్ని సాక్ష్యం చేస్తే కొంత ఎక్కువైనా కానీ మనం 5 లక్షల వారి కొంత విలేకరుల కోసం ఎక్కువ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు రాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా మెట్పల్లి కోట్ల ప్రాంతాలు ప్రతి మండలానికి ఇచ్చిన. నేను పల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 ఉన్నట్టు ఒక 5 ఇచ్చేస్తాం అనుకోవాలి. ఇబ్రాపట్నంలో మేము 10 మంది ఉన్నామంటే 10 మందికి ఇచ్చాం. కోట్ల వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కోట్ల పెద్ద టౌన్ కనుక మండలం ఉన్నది, ఏర్పాటులో ఉన్నది కనుక 50 మంది అంటే ఒక 45 ఇచ్చేసి ఆల్రెడీ ఒక 15 ఇచ్చినాం. కానీ ప్రాసెస్లోనే మనకు ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. మెట్పల్లి కూడా వాళ్ళ ప్లేస్ లేదు. మెట్పల్లి ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కొరట్ల ప్రజలను రిక్వెస్ట్ చేసి కొరట్ల ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే కొరట్ల కడుతున్నాం అక్కడనే వాళ్ళకు ఒక 40 ఇళ్ళు ఇచ్చినాం. 25-30 కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా కొంతమంది కట్టుకున్నారు. అంటే అదేదో ప్రెస్ నా మీద ఫేవర్గా రాయాలను, పాత్రికేయులు మాకు ఫేవర్ ఉండాలని ఇచ్చింది కాదు. అది సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో మనం ఇచ్చడం జరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు, ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పినప్పుడు మంచిగా మీరు దరూర్ క్యాంపులే 100 ఎకరాల భూమి ఉందాడ అందుబాటులో ఉంటారు. ఆఫీసులు అన్నీ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఆఫీసులు కూడా అల్లకి వస్తున్నాయి కనుక అక్కడే కేటాయించుండ్రి. తక్కువ జాగైనా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడో గుట్టలలో తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. రాత్రి అంటే కూడా ఫ్యామిలీలో వదిలిపెట్టి రాత్రిపూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలలో ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నేను నా ఉద్దేశం చెప్పినా. మాజీ మంత్రి గారికి చెప్పినాడు, నేను ఇచ్చిన మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసిన. ఏదో బాధ్యత కాదు, ఏదో దానికోసం మన లబ్ధి కోసం కాదు ఇచ్చేది. మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక దేశానికి వరకు వచ్చే వినోకరు మీరు అంతా. ఏదో నా పార్టీ నీ పార్టీ కాదు. అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది అని చెప్పి నేను అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేసిన. నేను ఇచ్చినా మీరు ఇవ్వండి, నేను ఇచ్చినా మీరు ఇవ్వండి చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అలానే ఎట్లా వచ్చినట్టే బాగా ప్రిన్సిపల్ చేసిన సాగర్ చెప్పి కూడా ఇట్లా ఇచ్చామన్నా మా దగ్గర కూడా చెప్పి వారి దృష్టికి తీసుకుపోయారు. కేటీఆర్ గారికి చెప్పిన అందులో అయ్యో మీరు ఇస్తున్నారు, మేము అందరం ఇస్తలేరు, మా పంచాయతీ ఎదురు అన్నాడు. ఇవ్వండి, అందరూ ఇవ్వండి. ఏం మన ఇంటికి ఇస్తున్నామా? ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ స్థలం ఎక్కడొక్కటి ఇస్తే వాళ్ళు కొంత డబ్బు సాక్షి చేస్తే కట్టుకుంటారు, తక్కువ పడితే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇచ్చిన కొరట్ల పెట్టుకుని కానీ ప్రాపట్టం కానీ మల్లాపూర్ కానీ అయితే వాళ్ళు కొంత మాట్లాడుకున్నారు. వాళ్ళే కూర్చున్నారు, ఒక యూనియన్ చేసుకున్నారు. ఇంట్లో కూడా నేను గీలకి వాళ్ళందరూ రావాలి కనుక వాళ్ళకి అప్పైపోయిన మీరే సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ప్రెస్ ఉంటుందో మీరు అందరూ కూర్చొని మీ దాంట్లో మీ కమిటీ ఉంటుంది కనుక మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి అప్పైపోవడం జరిగింది. ఎవరైతే నా ఎప్పటి ప్రెస్కి ఇల్లు కావాలని ఎప్పటి తిరుగుడు వాళ్ళకి అప్పైపోయింది. మీరే ఇబ్బంది ఇన్వాల్వ్ కాను, ఎక్కడ కూడా నేను గీలకి అందరూ రావాలి కనుక ఇలా ప్రెస్ వాళ్ళు మీరే కూర్చొని చేసుకొని సెటిల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. డబ్బు వేసుకొని కట్టుకున్నాం. మేము మంచి కట్టుకుంటాం సార్, మాకు కొంత డబ్బు వేసుకోవడం అంటే అది నాకు చెప్పదు, మీ ఇష్టం. మీ కాంట్రాక్టర్ అప్ప చెప్తున్నా, నువ్వు కాంట్రాక్టర్ ఏం చేస్తావా? నీకు కూడా ప్రెస్ అవసరం ఉంటుంది, కాంట్రాక్ట్ చేస్తావు కనుక నీ లోపాలు తప్పాలు పని ఉంటే నీ ప్రెస్ ద్వారా బయటకు వస్తే కనుక నువ్వు కూడా అడ్జస్ట్ కా, నువ్వు లాభాలు చూడకల్లా మనకు మంచి కట్టి ఇవ్వని చెప్పి ఇప్పుడు వస్తుందని ఆ విధంగా ఇక్కడ కూడా చాలాసార్లు ఈ విషయం నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పినప్పుడు మీరు కూడా ఇవ్వండి, పేరు ఉండిపోతుంది. ఇలా లైఫ్లో ఏంటంటే గ్యాప్ పుచ్చుకుంటాం. పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పలానా ఎంపీ ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చినా గ్యాప్ పుచ్చుకుంటాం, తరతరాలుగా గ్యాప్ ఉంటుంది. పిల్లలు కూడా గ్యాప్ పుచ్చుకుంటారు. మీరు మాట్లాడక పిల్లలు కూడా వింటారు, అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చింది ఇక్కడ అని చెప్పి ఆ విధంగా ఇవ్వని కూడా చెప్పినా. కానీ దాన్ని అశ్రద్ధ, ఏదో నా జేబులోకి వెళ్ళవచ్చు, నా సొంత జాగిస్తున్నట్టు ఫీల్ అవ్వు, నా సొంత జాబ్ పుచ్చుకుంటున్న విలేకరులు అన్న ఫీల్ అవ్వు. అట్లా చేసిన కనుక నష్టం జరిగింది. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఇక్కడ మా జీవన్ రెడ్డి గారిని పెద్దలు ఊరుతున్నది కూడా ఇవ్వబడండి. మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు, మీ ప్రభుత్వంలో మీతోటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా తెచ్చుకున్నారు కనుక ఇద్దరే కలిసి ఎక్కడ స్థలం కేటాయిస్తారు, పెద్ద పని లేదు. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్థలాలు ఎక్కడే వాళ్ళ డిమాండ్ ఎక్కడ వాళ్ళు చూపించిన కాడికనే నేనైతే అడుగుతున్న దరూర్ క్యాంపులే ఇవ్వండి. మనం సెంటర్లు ఉంటారు, ఆఫీసులు ఉన్నాయి కనుక మీరు ఇవ్వాలంటే సమస్య కాదు. మీరు ఇద్దరు అనుకుంటే ఒక్క నిమిషం 4 రోజుల నుంచి ఇంకా ధర్నా చేసి పట్టణంలో అవసరం లేకుంటే ఎప్పుడైతే మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారో మీరు ఇద్దరు కూర్చొని
ఈ ప్లేస్ ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్తే ధర్నా చేసిన అవసరం కూడా లేకుండా అవమానం మనకి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ వాళ్ళు 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారంటే స్థానికంగా మనం అవమానపడే పరిస్థితి వస్తుంది కనుక మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. జీవారెడ్డి గారు అయితే పెద్దలు వారు మొదటి నుంచి కూడా ఆయన మీద గౌరవం ఉన్నది. దాదాపు నా రాజకీయ జీవితం కంటే మొదటి నుంచి కూడా ఆయన పుట్ట పరిచయంతో ఏదైనా చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తిగా మీరు కూర్చొని మీరు డిసైడ్ చేసి తప్పక ఈ 2 రోజుల పాటు రేపటి వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ దీక్షను విరమించి వీళ్ళందరూ కూడా పుస్తక కాపీలు ఇచ్చి మీరు మొదలు ఎంతమందికి ఇస్తారు? నేను 100 మందికి ఇస్తారా, 150 మందికి ఇస్తారా? ఇవ్వండి. వాళ్ళే కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. 100 దాంట్లో ఎవరికి ఇచ్చుకుంటారు, ఎవరి కానీ వాళ్ళకి కూడా అప్పయిప్పండి. అందరూ మన వాళ్ళే కనుక మనం డిసైడ్ చేసే ఫ్యాక్ట్ మన దగ్గర ఉంటారు. వాళ్ళకి అప్పయితే వాళ్ళే చేసుకుంటారు, కూర్చుంటారు. మొదటి దఫాకి ఇంతమందికి ఇస్తున్నాం, సెకండ్ దఫాకి ఇంత ఇస్తున్నామని చెప్పి ఇప్పేయవలసిన కోరుతున్నాం. ఎట్లా 5 lakhs ప్రభుత్వం మీరు ఇల్లు నిరుపేదలకు ఇస్తామనుకోవాలి కనుక ఆ 5 lakhs కూడా మంజూరు చేస్తే వాళ్ళు కొంత కలుపుకున్నారు. కానీ మన స్థానాలు ఇస్తే మంచి గృహ నిర్మాణం చేసుకుంటారు కనుక మీరు అనుకుంటే ఒక రోజు పని కాదు, ఒక గంట పని. నేనైతే 1 నిమిషంలో చేస్తే ఈ పని. మరి నేను ఉన్నప్పుడు 1 నిమిషంలో చేసిన వాళ్ళు అడుగుడాల్సిన లేదు. ఎంఆర్ఓతో మాట్లాడినా, ఆర్డీఓతో మాట్లాడినా, జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా. ఇప్పుడు మాతో జిల్లా కలెక్టర్ గారు ఉండే రవి గారు ఉండే రవి గారికి చెప్పాను, సార్ మేము ఎక్కడ లేదు కానీ మీరు పెడుతున్నారు కదా సార్, నేను నో అని అంటే నేను కేటీఆర్తో ఫోన్ చేయించిన. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా సార్, ప్రభుత్వ స్థలమే కదా ఇచ్చేది, మన పట్టాలు ఇవ్వడం వాళ్ళకి ఏమైనా సొంత భూములు ఇస్తలే కదా అని చెప్పి కేటీఆర్ ఒకసారి రవి గారికి చెప్పగానే సార్ మీ పని మీద చేయండి అని చెప్తే ఎంఆర్ఓలు పట్టుకొని కంప్లీట్ చేయించి ఇల్లు ఇప్పించడం, ఇళ్ళ గుగ్గులు పంపించడం, ఇల్లు మంజూరు చేయించి ఇలా అన్నీ కూడా పూర్తి కంప్లీట్ అయ్యే దిశలు ఉన్నాయి. కొత్త అవుతున్నట్టుంది. ప్రభుత్వాలు మారే వర్గం ఉంటుంది కదా, ప్రభుత్వాలు మారే వర్గం అవుతుంది. ప్రభుత్వంలో లేని వాళ్ళు చేసిన పనిని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గీతలు పెట్టాలి. ఇది ఎట్లా కట్టాం, అది ఎట్లా కట్టాం ప్రాబ్లం చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా లేకుండా మొత్తం మనకు ఏ ప్రాబ్లం లేకుండా నేను అక్కడ నిర్మాణం చేపిస్తున్నాను కనుక మల్లాపురం అయిపోయినా ఇళ్ళకి పోయారు, ఇబ్రాపట్నం ఇళ్ళకి పోయారు. ఇక్కడ కొరట్ల మెట్టిపల్లి కూడా పూర్తి దశలో కంప్లీట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ విధంగా మనకు కూడా రేపు జీవారెడ్డి గారు ఇక్కడే ఉంటే జడ్చాలు ఉంటే మేము ఎప్పటి మేము రమ్మంటే కూడా వస్తాం. మేము ఎప్పటి కూడా పార్టీలకు అతీతంగా పాత్రికేయులు ఉన్నట్టు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా లేకున్నా వాళ్ళు రాసే వార్తలని బరాబర్ రాస్తారు కనుక పార్టీలతో మేము ఎప్పటి మేము వస్తాం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారితో మీరు మాట్లాడి తప్పగా మీ నియోజకవర్గాలు కనుక మీరు హెడ్ క్వార్టర్ కనుక మీరు అందరూ మీ ఎప్పటి మీద నడిచొచ్చడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీ ఎప్పటి వచ్చి ఇలా ప్లాట్ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం. ఈ పోరాటం ఇంకా ముందు పోకుండా రేపటి వరకు మీరు మాట్లాడి క్లోజ్ చేయవలసిందిగా మీరు పెద్దలు గౌరవ జీవన్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ అందరికీ కూడా మీకు మీ ప్లాట్లు మీ చేతులకు వచ్చే వరకు కూడా మీ ఎంబడి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. లోకల్ కోఆపరేటివ్ గారికి ధన్యవాదాలు చేసుకుంటాను. సార్ ఏంటంటే జర్నలిస్టుల కష్టపెట్టలేదు. ఆ పార్టీ కూడా నాకు కాంటాక్ట్ చేసుకోవడం మార్గమైన ప్రభుత్వం ఆరోగ్యం
సుమారు న్యాయకర్త రాష్ట్రంలో